స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% పక్క 4,500 పంచాయతీలు వారికే బీసీ రిజర్వేషన్ లెక్కలు సిద్ధం. మెథడాలజీపై డెడికేటెడ్ కమిషన్ విశ్లేషణ. షెడ్యూల్డ్ ఏరియా పూర్తిగా ఎస్టీలకే రిజర్వ్డ్. రాజ్యాంగం ప్రకారం వీటికి 100% కంపల్సరీ. వీటిల్లో ఎస్సీ బీసీలకు రిజర్వేషన్ ఉండదు. మిగిలిన వాటికే ఎస్టీ బీసీ ఎస్సీ కోటా ఫిక్స్. దానికి అనుగుణంగానే రిజర్వేషన్ ఫార్ములా. సుప్రీంకోర్టు ప్రకారం 50% సీలింగ్ పరిమితి. గత ఎన్నికల్లో బీసీలకు 22.78% అమలు. ఈసారి 42% సాధ్యమేనని ఆఫీసర్ల ధీమా. గంపగుత్తగా కలిపి చూడరాదని వివరణ అంటూ ఒకరిని చూస్తారు. సో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% ఆ రిజర్వేషన్ చుట్టూ పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. ఇది సాధ్యమే కాదనే ఆలోచనతో ప్రభుత్వం టార్గెట్ చేయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల హామీ మేరకు ఇచ్చి తెరాల్సిందని ఒత్తిడి పెంచాలనుకున్నాయి. కానీ అలవోకగా 42% రిజర్వేషన్ ఇవ్వొచ్చని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫార్ములా మెథడాలజీ విషయంలో స్పష్టత లేకపోవడంతో కన్ఫ్యూజన్ తలెత్తుందని స్టేట్ ఎలక్షన్ కమిషన్, డెడికేటెడ్ కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం పంచాయతీలను కలిపి ఒక యూనిట్ గా తీసుకొని 42% లెక్క కట్టడం వల్ల ఈ గందరగోళం తెరపైకి వచ్చిందని, కానీ షెడ్యూల్డ్ ఏరియాలు 100% ఎస్టీ జనాభా ఉన్నట్టు పంచాయతీల రిజర్వేషన్ నుంచి మినహాయించాలని ఆ వర్గాలు వివరించాయి. రాజ్యాంగం ప్రకారం ఎస్టీ ఏరియాలతో పాటు వారి జనాభా 100% ఉన్న చోట ఎస్సీ బీసీ రిజర్వేషన్ ఉండవని గత ఎన్నికల్లోనూ ఇదే సూత్రం అమలైందని గుర్తు చేస్తున్నాయి. షెడ్యూల్డ్ పంచాయతీల్లో 100% ఎస్టీ రిజర్వేషన్ అంటూ ఒకరిని చూస్తారు. సో పంచాయతీ యూనిట్ గా రిజర్వేషన్. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో వార్డు, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ ఇలా 6 రకాలుగా రిజర్వేషన్ ఖరారు చేయడానికి ఒక్కో పద్ధతి ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ కేటగిరీలను పరిగణలోకి తీసుకొని జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్ ఖరారు అవుతుందని పేర్కొన్నాయి. షెడ్యూల్డ్ ఏరియాలను గ్రామ పంచాయతీలో 100% ఎస్టీ రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగం ప్రకారం తప్పనిసరి నిబంధనని, అక్కడ ఎస్సీ బీసీ రిజర్వేషన్ ఉండాలని తెలిపాయి. మొత్తం పంచాయతీలో రాష్ట్రంలో ఇలాంటివి దాదాపు 20% ఉంటాయని పేర్కొన్నాయి. మిగిలిన వాటిలోనే జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్టీ ఎస్సీ బీసీ రిజర్వేషన్ లెక్కలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఎస్టీలకు 25.95% రిజర్వేషన్ అట. బీసీలకు 4,500 పంచాయతీలు అంటూ చూస్తా ఉన్నాం. సో 2018 ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు వివరాలు. మొత్తం పంచాయతీలు 12,750. సో షెడ్యూల్డ్ ఏరియాలోని 1,281 మొత్తంలో 10% అట. 100% ఎస్టీ రిజర్వేషన్ ఉన్నవి 1,177, 9.23%. పూర్తిగా ఎస్టీకి కేటాయింపు 2,458 పంచాయతీలు, అవి 19% అట. ఇతర పంచాయతీలు ఎస్టీ రిజర్వేషన్ 6% అట. సో ఎస్టీలకు అమలైన మొత్తం రిజర్వేషన్ 25.95%. మిగిలిన పంచాయతీలు 10,292. ఇందులో ఎస్టీ రిజర్వేషన్ 6.68%, ఎస్సీ రిజర్వేషన్ 20.52%. సో బీసీ రిజర్వేషన్ 22.78%. సో ఈ 22.78% నుంచి 42% చేయాలనేది ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క టార్గెట్ కనబడతా ఉంది. సో దీనిలో భాగంగా మరి ఈ శాతాన్ని ఇవన్నీ కలిపితే 50% మించుతుంది, ఏ విధంగా సాధ్యమవుతుంది అనే కోణంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దీనికోసమే ఈరోజు చాలా సీరియస్గా డెడికేటెడ్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, సాధ్యమే అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దీని ప్రకారం చూసినట్లయితే 4,500 పంచాయతీలు మొత్తం కూడా బీసీలకు ఇవ్వడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఏ విధంగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో 33% ఉండే అండి. 33% ఉండేటువంటి రిజర్వేషన్ను కేసీఆర్ హయాంలో 22.78% తగ్గించడం జరిగింది. కేసీఆర్ పుణ్యమా అని బీసీలకు జరిగినటువంటి దోకా ఇది. 33% నుంచి 10% తగ్గించాడు కేసీఆర్. సో దాని కనీసం రాష్ట్రం నుంచి ఒక న్యాయస్థానంలో వాయిద్యం అంటే సోయి లేకుండా రిజర్వేషన్ తగ్గించేటువంటి ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున బీసీల పైన కుట్ర పన్నెండు కేసీఆర్ అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ కోణంలో కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్ వచ్చి ఒక డ్రామా ఆడుతూ ఉన్నాడు. ఏంది బీసీ రిజర్వేషన్లు పెంచాలి, బీసీ కులగణన తప్పు, అది కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సో వివరాలు ఇవ్వకుండా ఆ బీసీలకు అన్యాయం చేసి ఆ సమగ్ర కులగణన సర్వేలో వివరాలు ఇవ్వకుండా భారీ ఎత్తున కుట్ర చేసి వాళ్ళ క్యాడర్కి అక్కడ రెచ్చగొట్టే ప్రకటనలు చేసి మొత్తానికైతే చాలా మందిని ఇబ్బంది పెట్టిండు కేటీఆర్. సో ఇప్పుడు వచ్చి మళ్ళీ బీసీ జపం చేస్తూ ఉన్నాడు. సో దీన్ని మనం ఎట్లా చూడాలి? ఖచ్చితంగా కేటీఆర్ అనేవాడు బీసీల ద్రోహి. బీసీలు ఇప్పటికైనా మేల్కొనండి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎవరిని కూడా ఎంకరేజ్ చేయొద్దండి, వాస్తవంగా ఎంకరేజ్ చేయొద్దు. 10 సంవత్సరాలు గాడిద పళ్ళు మీరు వీళ్ళంతా. అప్పుడేమో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నోరు మెదపలేదు, ఇప్పుడు వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు.
మరి అప్పుడు కనీసం బీసీ రిజర్వేషన్ గురించి అప్పుడు మాట్లాడుంటే వాళ్ళకు కొంత క్రెడిబిలిటీ ఉండేది ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీఆర్ యొక్క విధానాలు, కేసీఆర్ యొక్క విధానాలు ఏ విధంగా ఉన్నాయి, బీసీలను ఏ విధంగా మోసం చేస్తా ఉన్నారు ఈ దొంగలు అనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అయితే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలకు 42% ఇస్తా అన్నటువంటి రిజర్వేషన్ను పక్కా అమలు చేసి తీరాలి, లేదంటే బీసీ సమాజం ఆగ్రహంతో ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% పక్క, 4,500 పంచాయతీలు వారికే బీసీ రిజర్వేషన్ లెక్కలు సిద్ధం. మెథడాలజీపై డెడికేటెడ్ కమిషన్ విశ్లేషణ. షెడ్యూల్డ్ ఏరియా పూర్తిగా ఎస్టీలకే రిజర్వ్డ్. రాజ్యాంగం ప్రకారం వీటికి 100% కంపల్సరీ. వీటిల్లో ఎస్సీ బీసీలకు రిజర్వేషన్ ఉండదు. మిగిలిన వాటికే ఎస్టీ బీసీ ఎస్సీ కోటా ఫిక్స్. దానికి అనుగుణంగానే రిజర్వేషన్ ఫార్ములా. సుప్రీంకోర్టు ప్రకారం 50% సీలింగ్ పరిమితి. గత ఎన్నికల్లో బీసీలకు 22.78% అమలు. ఈసారి 42% సాధ్యమేనని ఆఫీసర్ల ధీమా. గంపగుత్తగా కలిపి చూడరాదని వివరణ అంటూ ఒకరిని చూస్తారు. సో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% ఆ రిజర్వేషన్ చుట్టూ పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. ఇది సాధ్యమే కాదనే ఆలోచనతో ప్రభుత్వం టార్గెట్ చేయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల హామీ మేరకు ఇచ్చి తెరాల్సిందని ఒత్తిడి పెంచాలనుకున్నాయి. కానీ అలవోకగా 42% రిజర్వేషన్ ఇవ్వొచ్చని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫార్ములా మెథడాలజీ విషయంలో స్పష్టత లేకపోవడంతో కన్ఫ్యూజన్ తలెత్తుందని స్టేట్ ఎలక్షన్ కమిషన్, డెడికేటెడ్ కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం పంచాయతీలను కలిపి ఒక యూనిట్ గా తీసుకొని 42% లెక్క కట్టడం వల్ల ఈ గందరగోళం తెరపైకి వచ్చిందని, కానీ షెడ్యూల్డ్ ఏరియాలు 100% ఎస్టీ జనాభా ఉన్నట్టు పంచాయతీల రిజర్వేషన్ నుంచి మినహాయించాలని ఆ వర్గాలు వివరించాయి. రాజ్యాంగం ప్రకారం ఎస్టీ ఏరియాలతో పాటు వారి జనాభా 100% ఉన్న చోట ఎస్సీ బీసీ రిజర్వేషన్ ఉండవని గత ఎన్నికల్లోనూ ఇదే సూత్రం అమలైందని గుర్తు చేస్తున్నాయి. షెడ్యూల్డ్ పంచాయతీలో 100% ఎస్టీ రిజర్వేషన్ అంటూ ఒకరిని చూస్తారు. సో పంచాయతీ యూనిట్గా రిజర్వేషన్. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో వార్డు, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ ఇలా 6 రకాలుగా రిజర్వేషన్ ఖరారు చేయడానికి ఒక్కో పద్ధతి ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ కేటగిరీలను పరిగణలోకి తీసుకొని జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్ ఖరారు అవుతుందని పేర్కొన్నాయి. షెడ్యూల్డ్ ఏరియాలను గ్రామ పంచాయతీలో 100% ఎస్టీ రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగం ప్రకారం తప్పనిసరి నిబంధనని, అక్కడ ఎస్సీ బీసీ రిజర్వేషన్ ఉండాలని తెలిపాయి. మొత్తం పంచాయతీలో రాష్ట్రంలో ఇలాంటివి దాదాపు 20% ఉంటాయని పేర్కొన్నాయి. మిగిలిన వాటిలోనే జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్టీ ఎస్సీ బీసీ రిజర్వేషన్ లెక్కలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఎస్టీలకు 25.95% రిజర్వేషన్ అట. బీసీలకు 4,500 పంచాయతీలు అంటూ చూస్తాను. సో 2018 ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు వివరాలు. మొత్తం పంచాయతీలు 12,750. సో షెడ్యూల్డ్ ఏరియాలోని 1,281 మొత్తంలో 10% అట. 100% ఎస్టీ రిజర్వేషన్ ఉన్నవి 1,177, 9.23%. పూర్తిగా ఎస్టీకి కేటాయింపు 2,458 పంచాయతీలు, అవి 19% అట. ఇతర పంచాయతీలు ఎస్టీ రిజర్వేషన్ 6% అట.